న్యూ టీవీ తెలుగు. టాలీవుడ్ క్రేజీ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన మళ్ళీ స్క్రీన్ పై కలిసి కనిపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. గతంలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ జంట ఇప్పుడు ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇటీవల న్యూయార్క్ ఇండియా డే పరేడ్ లో ఇద్దరు కలిసి కనిపించడం గత కొంతకాలంగా ఈ జంట రిలేషన్షిప్ లో ఉందన్న ప్రచారానికి మరింత బలాన్ని ఇచ్చింది. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంస్కృత్వాన్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో ఇద్దరు నటించబోతున్నారని తెలుస్తోంది. హడావుడి లేకుండానే ఈ ప్రాజెక్టు మొదలైందని సమాచారం. హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే ప్రారంభమైందట. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ నిర్మిస్తోంది. కథ వినగానే రష్మిక వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా కథ 1854-1878 మధ్య బ్రిటిష్ పాలన నేపథ్యంలో జరిగే ఓ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో రాయలసీమ యాసలో మాట్లాడే ఓ పల్లెటూరి యువకుడిగా కనిపించుతున్నాడు. ఇది ఆయన కెరీర్లో ఇప్పటి వరకు చేసిన పాత్రల కంటే భిన్నంగా ఉండనుందని సమాచారం. ఈ సినిమాలో ఎమోషన్, యాక్షన్ సన్నివేశాలు ఎంతో బలంగా ఉంటాయని, రాహుల్ సాంకృత్యాన్ అందించిన స్క్రీన్ ప్లే సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని టాక్. ఆయన ఇప్పటికే టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో డిఫరెంట్ కాన్సెప్ట్లకు మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ ను కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ కాంబోలో వచ్చిన గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కాగా, డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి విజయం దక్కించుకోలేకపోయింది. విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీకి అప్పట్లో మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మూడోసారి కలిసి నటించడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి.